నమస్తే, నేను అశోక్. నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం నడుస్తుంది. చిరంజీవి గారికి సంబంధించి చిరంజీవిని అవమానించే విధంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద ఈరోజు అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటి? వాస్తవానికి గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల మీద చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీ టికెట్లు పెంచుకోవడానికి కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన అవసరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్చలేదంటూ కూడా అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒక విధంగా ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అంతకు మించినటువంటి వ్యాఖ్యల్ని మాట్లాడుతూ వస్తున్నారు. నా అన్నను అవమానించారు, నా అన్నని మీ దగ్గర కూర్చోబెట్టుకొని చేతులు జారించి లేదంటే దండాలు పెట్టించుకొని ఈ విధంగా మీరు ప్రవర్తిస్తూ వచ్చారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. పదే పదే ఎన్నికల సమయంలో కూడా, ఎన్నికల ప్రచారాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఈ అంశాన్ని బయటకు తీసి ఇండస్ట్రీకి అలాగే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్ కూడా క్రియేట్ చేశారు. ఆ గ్యాప్లో దానికి సంబంధించిన వివాదాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాం. సరే, అవన్నీ కూడా జరిగిపోతూ వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఆయన ఒక ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఒక నేత. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ అలాంటి విషయాలనే బయటికి తవ్వే ప్రయత్నం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. నిన్న అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా బాలకృష్ణ కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించి వాడెవడో పిలిచాడంట, వీడెవడో వెళ్ళాడంట, అలా ఇలా అని చెప్పేసి చిరంజీవిని అంటే తన సాటి హీరోని పట్టుకొని అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి ఒక సుదీర్ఘ లేఖను కూడా రాస్తూ వచ్చారు. ఆ లేఖలో అప్పుడు జరిగినటువంటి అంశాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కారణాలు కావచ్చు, సినిమా టికెట్లకు సంబంధించిన రేట్ల పెంపుపైన అంశాలు కావచ్చు, ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సుదీర్ఘంగా మేము చర్చించాము. తద్వారానే నా సినిమా వాల్తేరు వీరేకైనా, మీ సినిమా వీరసింహారెడ్డికైనా టికెట్ల ధర పెంచుకోవడానికి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతిని ఇస్తూ వచ్చిందని చెప్పేసి నిన్న ఆయన లెటర్లో మెన్షన్ చేస్తూ పేర్కొంటూ వచ్చారు. అయితే ఇది బాలకృష్ణ గారి కౌంటర్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇటు పవన్ కళ్యాణ్ గారికి కూడా కౌంటర్ ఇస్తూ మాట్లాడుతూ వచ్చారు. అయితే నేను బాలకృష్ణ గారు ఈ మాటలకి ఎక్స్టెండ్ చేస్తూ మరొక మాట మాట్లాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అభివృద్ధి మీద ఒక కమిటీ చేస్తూ వచ్చింది. ఆ కమిటీలో నా పేరు 9వ స్థానంలో ఉంది, నా పేరుని 9వ స్థానంలో పెట్టిన వాడెవడు అంటూ కూడా బాలకృష్ణ గారు మంత్రిగా ఉన్నటువంటి అంటే జనసేన మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకంత సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మీ మంత్రి మీద, మీ సోదరుడైనటువంటి చిరంజీవి గారి మీద ఇంత పెద్ద ఎత్తున బాలకృష్ణ గారు మాట్లాడుతూ వచ్చారే, దానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? గతంలో మీరు ఇదే అంశానికి సంబంధించి పదే జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, ఇలా చేశాడు, ఇండస్ట్రీకి నాశనం చేశాడు, ఇండస్ట్రీని తొక్కిపెట్టారని చెప్పేసి మీరు మాట్లాడుతూ వచ్చారు కదా. అలాంటి వ్యక్తికి సంబంధించిన వ్యవహారంలో ఈరోజు మీ అన్నయ్య చిరంజీవి గారు ఇచ్చినటువంటి క్లారిటీకి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? సరే, జగన్మోహన్ రెడ్డి మీకు బద్ధశత్రువు, రాజకీయంగా విభేదిస్తారు, రాజకీయంగా వ్యతిరేక ఉన్నటువంటి మనిషి, ఓకే, రాజకీయంగా పరంగా మీరు ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, ఈవెన్ బాలకృష్ణ గారు కూడా చేయొచ్చు, ఎందుకంటే ఆయన టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు. కానీ రాజకీయాలకు అవసరం లేకుండా కేవలం ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడాల్సినటువంటి ఒక అసెంబ్లీ వేదికలో ఈరోజు బాలకృష్ణ గారు మీ అన్నని అవమానిస్తూ, మీ అన్నగారిని విమర్శిస్తూ మాట్లాడినటువంటి మాటలకు మీ కౌంటర్ ఎలా ఉంటుంది? ఈరోజు మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి స్పందించాలి. అలా స్పందించకపోతే వైసీపీ మిమ్మల్ని పదే ప్యాకేజ్ స్టార్ అంటూ ఏదైతే మాట్లాడుతుందో, పదే మీరు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసమో, చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తున్నారని చెప్పేసి ఏదే విమర్శిస్తూ ఉందో అదంతా కూడా నిజమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు అవమానించింది మీ సొంత అన్నయ్యని. ఇలాంటి అవమానాలు మీ అన్నయ్యకి జరిగినప్పుడు మీరు ఎంత బయటకు వచ్చి ఎంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారో మీకు తెలుసు. దాంతోపాటు నాగబాబు గారు కూడా అన్నయ్య మీద ఎలాంటి విమర్శ వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి నాగబాబు గారు, ఇదే బాలకృష్ణ గారు గతంలో జన సైనికుల్ని వాళ్ళందరూ కూడా శంకర్ జాతి వాళ్ళంటూ విమర్శించినప్పుడు మీరు ఇచ్చినటువంటి కౌంటర్లు, చిరంజీవి గారికి సంబంధించి మాట్లాడినప్పుడు మీరు ఇచ్చినటువంటి కౌంటర్లు ఇప్పుడు కూడా మీరు ఇవ్వాలి. ఎందుకంటే అదే బాలకృష్ణ గారు ఇదే మీ అన్నయ్యను పట్టుకొని అసెంబ్లీలో అవమానించే విధంగా మాట్లాడారు. సో మీరు ఇప్పుడు కూటమిలో ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి అలా ఎమ్మెల్సీగా ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మనం కూటమిలో ఉన్నాం కాబట్టి మాట్లాడకపోతే మాత్రం మీరు కూడా రాజకీయాల కోసం మీ సొంత అన్నయ్యను అవమానించినా కూడా పట్టించుకునే పరిస్థితికి వస్తుంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది, నాగబాబు గారికి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇష్యూకి సంబంధించి గతంలో ఎవరైతే పెద్ద ఎత్తున
చిరంజీవి గారిని అవమానించారు, చిరంజీవి గారిని అలా చేశారు, చిరంజీవి గారిని ఎలా చేశారని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి ఈ వివరాలకు సంబంధించి. ఎందుకంటే ఈరోజు ఎవరో చెప్పిన దానికి ఎవరో మాట్లాడలేదు, డైరెక్ట్గా చిరంజీవి గారే ఒక లేఖ రిలీజ్ చేస్తూ వచ్చారు. ఆయన ఆ లేఖలో క్లియర్ కట్గా అన్నీ మాట్లాడుతూ వచ్చారు. జరిగింది ఏంటి, దానికి సంబంధించిన వాస్తవాలు ఏంటి, ఇప్పుడు రాజకీయాల కోసం ఆయన్ని ఇన్వాల్వ్ చేస్తూ చేసేటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో వాటన్నిటికి సంబంధించి వివరణ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ దీని మీద ఎలా ఉంటుంది? కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, కూటమిలో బలంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ ఉందని చెప్పేసి తన సోదరుని అవమానించినా కూడా రాజకీయాల కోసం వాటన్నింటిని పక్కన పెట్టేస్తానంటే మరి ఆయన రాజకీయ భవిష్యత్తు కావచ్చు, అలాగే మెగా అభిమానులు కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారా లేదా అనేది కూడా చూడాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి మెగా బ్రదర్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది.